అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 31వ దినము. అంశము ఉపవాస అవసరత. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము మరియు 16 నుండి 18 వచనములు. ప్రార్థన. తండ్రి, మరి ఒక మారు నీ ఉపవాసమును ధ్యానించుటకు కూడుకొని ఉన్నాము. నీ కొరకు సమయమును ప్రత్యేకించుకొని నీతో సహవాసమునందు గడుపుట ఈ లోక భాగ్యములన్నిటికంటే గొప్ప భాగ్యమై ఉన్నది. నీవు ఎలాగూ దీక్షభూని ఉపవాసముతో ఉద్యోగములో ప్రవేశించినావో అలాగే మేమును నీ సన్నిధిలో నీ కొరకు దీక్షభూనుటకు నీ ఉపవాస వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. పాఠము. ఉపవాసము ఉదయము 6 గంటలకు మొదలుపెట్టి సాయంకాలము 6 గంటల వరకు జరిగిస్తే అరగంట వరకు ధ్యానము కుదురుతుంది. ఆ తరువాత కనిపెట్టే సమయములో చటుక్కున ఏదైనా చెడ్డ తలంపు పుట్టగా విసుగుగొంటూ చతికలపడెదరు. తమాయించుకొని తిరిగి క్రొత్తగా ఆరంభించవలెను గాని ఈ మధ్య సమయము పోయింది గనుక సైతానే గెలిచాడు అని అనుకోకూడదు గాని కష్టపడి తిరిగి ఆరంభించవలెను. యేసు ప్రభువుకైతే మనవలే ధ్యానము చేయుట, తిరిగి లేచుట అనేది లేదు. అంత గొప్ప ఉపవాసము మనము చేయలేము గనుక నావలే మీరు 40 దినముల ఉపవాసము చేయండని ప్రభువు చెప్పలేదు. ఆ విధముగా పత్రికలోనైనను రాయించలేదు. రాసి ఉంటే చాలామంది చేసేయుందురు. అలా చేసి పిచ్చివారై మతిచాంచల్యము కలిగి చనిపోయియుందురు. సుందర్ సింగు భక్తుడైనను త్యాగపురుషుడైనను ప్రభువు వలె 40 దినములు చేయలేకపోయినాడు, పడిపోయినాడు, చిక్కిపోయినాడు. దేవుని సెలవు లేకుండా చేసేవారు కొన్నాళ్లకు కృషించి తరువాత చనిపోవుదురు. ఉపవాసం ఎందుకు? బలము, జయము పొందుటకు. యేసు ప్రభువు చరిత్రలోని భాగములు. బెత్లెహేములో జన్మించినాడు, ఐగుప్తు వెళ్ళినాడు, నజరేతులో 18 సంవత్సరములు పెరిగినాడు, యెరూషలేము పండుగకు వచ్చినాడు, యోర్దాను నదిలో బాప్తిస్మ స్నానమునకు వెళ్ళినాడు, అడవిలోకి శోధింపబడుటకు వెళ్ళినాడు. ఉద్యోగములో ప్రవేశించుటకు పూర్వము ఉపవాసము అవసరము, ఉపవాసము తర్వాత ఉద్యోగము. మత్తయిలో రాయబడినట్లు ఆయన ఆత్మచేత కొనిపోబడెను. సైతానుచే శోధింపబడుటకు మనలో ఎవరునూ ప్రభువు చేసినట్లు 40 దినములు ఉపవాసము చేయలేము గాన చేయరాదు గాని అందుకొరకు ప్రార్థన చేయవచ్చును. ఆక్షేపణ లేదు. ఎందుకంటే అడగండి మీకు ఇయ్యబడునని ప్రభువు చెప్పినారు గనుక ఉపవాసము చేయండి మీకు ఇవ్వబడునని ప్రభువు చెప్పలేదు. మీరు ఇంటిలోకి వెళ్ళండి, తలుపు వేసుకోండి, ప్రార్థించండి అన్నారు గాని ఉపవాసము చెప్పలేదు. ఉపవాసము చేయమని ఇంకొక చోట చెప్పినారు. ఇంకొక సందర్భములో ప్రార్థనకు స్వంత నడిపింపే ఎంతకాలమైనను చేయవచ్చును. ఇష్టము లేకపోయినను ఇష్టము పుట్టు వరకు ప్రార్థింపవచ్చును. దేవుని ప్రార్థించవలసిన ఇష్టము పుట్టుకొలది, అక్కర కొలది, కష్టము కొలది ప్రార్థన చేయమన్నారు గాని ఉపవాసము చేయమనలేదు. ప్రార్థన జ్ఞానమును బట్టి, మనసాక్షిని బట్టి, అవసరమును బట్టి ప్రార్థన వచ్చును. అప్పుడు ప్రార్థించాలనే ప్రేరేపణ వచ్చును. ఆశ, ఆతురత కలుగును. ఇవే మనలను ప్రార్థనా గదిలోనికి నడిపించును. అవి నెరవేరితే సరి. అవి జరగకపోతే దారి అనగా ప్రార్థనకు దారి త్వరగా రాదు. ఆశ ప్రార్థించుటకే ఉంటుంది గాని నెరవేర్పు కొరకు కనిపెట్టు వరకు ఉండదు. యేసు ప్రభువు నా కొరకు నడుము కట్టుకొని, ఆకలి కట్టుకొని, దాహము కట్టుకొని, నిద్ర కట్టుకొని, పని కట్టుకొని, తల్లిదండ్రులకు సహాయము మాని అరణ్యములో ఏకాంతముగా మృగముల మధ్య చీకటిలో ఎండలో సైతాను వలన శోధనలో ఉండెను. శోధింపబడెను. ప్రభువునొక ప్రశ్న అడగండి. ప్రభువా, నా నిమిత్తమై నీవు 40 దినములు ఉపవాసములో ఉంటివి గదా, ఆ 40 దినములలో నీవు ఏ పని చేసితివి? ఆ పని దాని నిమిత్తమే గదా. మేము నీ ఎదుట ఉన్నది గనుక మాకు చెప్పుము. సారాంశము: స్తుతి లేనిదే ఏ పనియు ఆరంభించరాదు, స్తుతి చేయనిదే ఏ పనియు ముగించరాదు. దీవెన. అలాగూ పెండ్లి కుమారుని ముఖబింబమును ఈ 40 దినములు చూచుచు భౌతికమైన తలంపులనియు కట్టిపెట్టి పెండ్లి కుమారుని దీక్షనే కలిగియుండు భాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమెన్.